45 రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ అండర్ పాస్లు కానీ చేస్తున్నారు. మనం అందరం బయటకు వచ్చేసరికి లింక్ రోడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క ఏరియాకి లింక్ రోడ్స్, పెద్ద పెద్ద కొండలతోవి కూడా లింక్ రోడ్స్ ఏర్పాటు చేసిన ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అవన్నీ చూసి మన రాష్ట్రంలో ఇదే కాకుండా శాంతి భద్రతలు ఇంతకుముందు చెప్తున్నట్టు నగేష్ చెప్పినాడు, శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా కాపాడారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. మంచినీళ్ళకి సమస్య రానియలేదు, కరెంటు 24 గంటలు ఇచ్చారు. కాబట్టి దేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఫస్ట్ తెలంగాణ సైడ్ తిరిగి చూశారు, తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని. ఎందుకంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండే, మంచి లా అండ్ ఆర్డర్ ఉండే, అభివృద్ధి కార్యక్రమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండే, కరెంటు బాగుండే, నీళ్లు బాగుండే. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు కాబట్టి బాగా ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కూడా దాదాపుగా 25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏముంది, వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. గతంలో గూగుల్ అయినా, ఫేస్బుక్ అయినా, అమెజాన్ అయినా, ఫాక్స్కాన్ కంపెనీ ఇట్లాంటి కంపెనీలు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకున్నందుకు కంపెనీలందరూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి యూత్ అందరూ కూడా బాగా ఆలోచించాలి. గత 10 సంవత్సరాల పాలనకి, రేవంత్ రెడ్డి గారి పాలనకి ఖచ్చితంగా బేరీజ్ వేసుకోండి. బేరీజ్ వేసుకొని ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళ ఆశలు నెరవేరాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కేసీఆర్ గారు వస్తేనే మన రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం చేస్తారు. ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మన రాష్ట్ర ప్రతిష్ట ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టేస్తే 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు చదపాతాలను పడేశారు. ఎందుకంటే ధ్వంసం చేశారు. ఒక రకంగా కేసీఆర్ గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తే ఈయన విధ్వంసం చేస్తూ రాష్ట్ర ప్రతిష్ట భ్రష్టు పట్టిస్తున్న సందర్భంలో మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా 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 సంతోషం అని కూడా మీకు అందరు తెలియజేస్తూ ఒక మాట చెప్తుంటారు. 2 సంవత్సరాల్లో ఏమి వింటున్నాము, నోరిప్పితే కేసీఆర్ గారు జపం చేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో బతకలేరని అర్థమైపోయింది. ఎవరు మాట్లాడినా కేసీఆర్ 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 కేసీఆర్, ఇంకొక మాట మాట్లాడారు. అంటే కేసీఆర్ గారి జపంతోనే మొదలు పెడతారు. మనకందరికి తెలుసు, హిందువులందరం కూడా పూజ చేస్తే ఏం చేస్తాం, పూజ చేస్తే ఏం పూజ చేస్తాం ఫస్ట్ చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. వినాయకుడు పూజ చేస్తాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకోగానే ఏం చేస్తాడంటే కేసీఆర్ గారు జపం చేసి పెయింటింగ్ మొదలు పెడతాడు. రేవంత్ రెడ్డి గారే కాదు, మంత్రులందరూ కూడా అందరూ కూడా మైక్ పట్టుకుంటే కేసీఆర్ గారు అంటారు. సో ఖచ్చితంగా కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్రానికి మనకు శ్రీరామ రక్షణ తెలియజేసుకుంటూ ఒక మాట రేవంత్ రెడ్డి గారు రాగానే ఒక మాట చెప్పారు, కేసీఆర్ గారు నిశానా చెడిపేస్తానని. సాధ్యమా? తెలంగాణ రాష్ట్రం అని పలుకుతున్నప్పుడే కేసీఆర్ గారు అనిపిస్తుంటాడా. సూర్యచంద్రులు ఉన్నంతకాలం కేసీఆర్ నిశానా జడపడం ఎవరి వల్ల కాదు. ఆ తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఉంటుంది. ఆ రాష్ట్రం తెలంగాణ పదం పలికినప్పుడల్లా కేసీఆర్ గారు ఈరోజు ఆ ఉద్యమ నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు కూడా. సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఉద్యమం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపాడు. మన దేశంలోని కూడా ఈరోజు అందరు గుర్తుపెట్టుకుంటున్న సందర్భం. కానీ మాటకు ముందు నిశానా జడిపేస్తా అంటాడు. చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ కిట్టు తీసేసిండు, ఎందుకంటే నిశానా జడిపేస్తా అన్నాడు కదా. అదే కాకుండా ఈరోజు న్యూట్రిషన్ కిట్ ఇచ్చేవాళ్ళు మహిళలకి, దాన్ని తీసేశాడు. బడిలో పోతున్న స్కూల్లో పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి రాగి జావా ఇచ్చేవాళ్ళం, దాన్ని తీసేస్తున్నాడు. కుల వృత్తుల పెద్దపీట వేస్తూ గొర్రెలు పథకాన్ని తీసుకొచ్చారు, దాన్ని తీసేస్తున్నాడు. ఇట్లా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు. బతుకమ్మ చీర తీసేసిండు, ఇఫ్తార్ విందులు క్లోజ్ చేసేసిండు. అదే కాకుండా మన క్రిస్టియన్ సోదరులకి మనము రంజాన్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళం, ముస్లిం సోదరులకి అట్లే క్రిస్టియన్ వాళ్ళకి క్రిస్టియన్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళం వాళ్ళకు కూడా. అవన్నీ కూడా తీసేశాడు. రంజాన్ తోఫా పోయింది, ఇఫ్తార్ విందులు పోయినాయి, క్రిస్మస్ గిఫ్ట్స్ పోయినాయి, బతుకమ్మ చీరలు పోయినాయి. అన్నీ కూడా తీసి అన్నీ బంద్ చేసి కేసీఆర్ నిశానా తెలిపాలి, బంద్ చేయాలని చూస్తున్నాడు. కానీ కేసీఆర్ నిశానా చెడపకుండా ఉండగలుగుతారు, చెరుపుతారు. ఎవరు సాధ్యం అవుతుంది? అది సాధ్యం కాదని తెలుసు. ఇట్లా ఒకటి అన్నీ కూడా బంద్ పెట్టి భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దాని వెనకాల ఎంత సంక్షేమం ఉంది, ప్రజల కోసం ఎంత ఆలోచించారు కేసీఆర్ గారని ఈ ప్రభుత్వం గమనించలేదు. అన్నిటికైనా ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పథకాలు తీసుకొచ్చాడు. ఒకటేమో ఆరోగ్యశ్రీ, 2 ఫీజు రియంబర్స్మెంట్. ఈ 2 వల్ల కూడా ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఆ రెండింటిని కంటిన్యూ చేస్తా అని చెప్పాడు కేసీఆర్ గారు. అంత గొప్పగా
ఆ రోజు పేరు చెప్పాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే ఒక సైడ్ కేసీఆర్ నిశాన జరుపుతున్నాడు, ఇంకో సైడ్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలు బంద్ చేస్తామంటే కూడా చలనం లేదు. 10 లక్షల మంది పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా అవుతుంది. కాలేజీలు బంద్ చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఒక 1000 కోట్లన్నా ఇవ్వండి, 10,000 కోట్లు కాదు, మీరు బకాయిలు పెట్టుకున్న దాంట్లో 1000 కోట్లు ఇవ్వమంటే కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోతే వాళ్ళు ధర్నా చేస్తుంటే కూడా కనీసం ప్రభుత్వం నుండి స్పందన లేదు. అంటే ఒకటి ఏం ఆలోచించిందంటే రేవంత్ రెడ్డి గారు ఒక సైడ్ కేసీఆర్ నిశాన జరిపేయాలి, రెండో సైడ్ రాజశేఖర రెడ్డి నిశాన జరిపేయాలని చూస్తున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి నిశాన ఎప్పుడు జరిపేయాలని ఎదురు చూస్తున్నారు. దానికి ఇది మంచి అవకాశం. మనం ఈరోజు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించాలంటే, ఈ ప్రభుత్వానికి చమనగీతం పాడాలంటే జూబ్లీహిల్స్ ఎన్నిక పునాది అవుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే గెలిచినాం, మెజార్టీ ముఖ్యం. ఆ మెజార్టీ ఎవ్వరు ఊహించినంత మెజార్టీ రావాలి. మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించి గెలిపించమని అందరికి చెప్పమని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇటు గౌతమ్ యాదవ్ని కానీ నాగేష్ ముద్రాజుని కూడా అందరిని కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందిస్తూ, తను చెప్పింది ధనుజ మీరే కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి, మీరు ఒకరొకరు ఒక్కొక్క కేసీఆర్, మా అమ్మలందరూ కూడా మీరే నిలబడ్డారు అనుకొని ఈరోజు మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేపిద్దాం. 2500 ఇవ్వాలి కదా, 2500 ఇచ్చిన దాకా నెలకు 2500 ఇస్తా అన్నాడు. మరి ఆ 2500 ఇచ్చినాకనే ఓటు అడగమని చెప్పండి మీరందరూ. మా అమ్మలు చెప్పారు షాది ముబారక్, మరి తులం బంగారం ఇచ్చినాకనే షాది ముబారక్ ఇచ్చినాక తులం బంగారం ఇస్తాడు, ఇచ్చినాకనే ఓట్లు అడగమని చెప్పండి. మన కళ్యాణ లక్ష్మి కూడా మాట ఈరోజు ఒక మంత్రి చెప్తున్నాడు, తులం బంగారం ఏడిస్తాం, తులం లేదు బంగారం లేదని. అంటే మాటలు చెప్పి హామీలు అమలుగానే హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలు అని మోసం చేసిన ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని మీకు అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు జాయినింగ్ అవుతున్న కొంతమంది స్లోగన్ సిద్ధమా? గట్టిగా ఇవ్వాలి, జై తెలంగాణ. ఇక్కడ నుండి వినిపిస్తుంది, అక్కడ నుండి వినిపిస్తలేదు.